నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం, ప్రజల బాగు కోసం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ గుంత బాలాజీ కాలనీ నుంచి ఎంఆర్పల్లికెళ్ళే దారి. గర్ల్స్ హై స్కూల్‌కి, బాలాజీ కాలనీకి మధ్యలో ఉన్నటువంటి ఆ రోడ్డు అది. ఆ రోడ్డులో చాలా రోజులుగా ఆ గుంత రాను రాను పెరుగుతూనే ఉంది. చూస్తూ ఉన్నారుగా ఏ విధంగా ప్రజలు అక్కడికొచ్చి టక్కని బండి తిప్పుకొని వెళ్తున్నారు. గమనించండి ఒకసారి. ఆ టైర్ గాని ఒక్కసారి ఆ గుంతలో పడితే ఖచ్చితంగా బండి స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. అది కారు అయినా సరే, ఆటో అయినా సరే అక్కడికొచ్చిన తర్వాత తప్పించుకొని వెళ్తున్నారు. సడెన్‌గా చూస్తే వెంటనే బండి తిప్పుకొని పోతున్నారు. పొరపాటున గాని అక్కడ గాని గుంతలో బండి పడితే పడిపోయే అవకాశం ఉందని ఒక 5 రోజుల క్రితమే నేను మన కార్పొరేషన్ వాళ్ళకి కంప్లెయింట్ చేశాను. ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. దయచేసి దాని విషయం పట్టించుకోండి. ప్రమాదం జరగకముందే. అందులో ఇప్పుడు 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పేరెంట్స్ అంతా పిల్లల్ని ఎక్కించుకొని చాలా వేగంగా హడావుడిగా వెళ్తూ ఉంటారు. పొరపాటున జరగరానిది ఏమన్నా జరగకముందే దయచేసి ఆ గుంతను పూర్తి చేయండి. అది చాలా కొంచెం బండి గాన చక్రం ఆ గుంతలో దిగితే ఖచ్చితంగా పడిపోతారు. కాబట్టి దయచేసి నేను కార్పొరేషన్ అధికారులను అడగడం ఏమంటే, యుద్ధ ప్రాతిపదికన ఆ గుంతను పూడ్చాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, ఓం నమః శివాయ.